ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అవసరానికి వాడుకొని ఆ తర్వాత కూరలో కరివేపాకులా తీసి పాడేయటంలో చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు మరొకరు లేరని ఎప్పటినుంచో రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేసిన విషయం. అమలు కాని హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలకే కాదు తనను నమ్ముకున్న నేతలకు కూడా మొండి చేయి చూపుతూ తొక్కేస్తున్నారనే చర్చ కూటమి రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా బాబు బాటలో నడుస్తూ మాట మారుస్తున్నారని కూటమి నేతలు ఆగ్రహిస్తున్నారు. దీనికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు పట్టిన గతే నిదర్శనమని ఏపీ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. 2024 ఎన్నికల నాటికి వస్తే 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన ఒకే ఒక్క స్థానం పిఠాపురంలో గెలిచారు. పవన్ గెలుపులో జనసేన ఎంత పనిచేసిందో స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన అనుచరగణం కూడా అంతే స్థాయిలో పనిచేశారనేది జగమెరిగిన సత్యం. గత పరాజయాల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడి వర్మను ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికెత్తారు. గెలిచిన తర్వాత ఈ విజయం జన సైనికులది, ఈ విజయం వర్మది అని పలు విజయోత్సవ సభల్లో వర్మను ప్రశంసల్లో ముంచెత్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రాను రాను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు జనసేన నేతలు, కార్యకర్తలు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీకి మధ్య ఆధిపత్య పోరు పరాకాష్ఠకు చేరుకుందని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతల్ని, కార్యకర్తలను జనసేన నేతలు పురుగుల్లా చూస్తున్నారట. దీనికి నిదర్శనమే ఆదివారం నాడు మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు. పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా పాల్గొన్నారు. జనసేన, టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఒకరినొకరు నువ్వెంత అంటే నువ్వెంత అని నెట్టుకునేదాకా పరిస్థితి దిగజారింది. మంత్రి మనోహర్ ముందే జై జనసేన, జై టీడీపీ అంటూ ఇరు పార్టీల నేతలు నినాదాలు చేయడం, పార్టీ కండువాలు గాల్లోకి తిప్పడం జరిగిపోయింది. కూటమి పాలన మొదలై సంవత్సరం అవుతోంది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎన్నికల ముందు వర్మను బుజ్జగించిన చంద్రబాబు తనదైన సహజ రీతిలో వర్మను పట్టించుకోవడం లేదు. నామినేటెడ్ పదవి కూడా ఇవ్వడం లేదు. అధికారం దక్కిన తర్వాత క్రమక్రమంగా అటు పవన్, ఇటు చంద్రబాబు ఇద్దరు తమ అసలు స్వరూపం చూపిస్తున్నారని, వర్మను రాజకీయంగా పాతాళానికి తొక్కేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని వర్మతో పాటు ఆయన అనుచరులు భావిస్తున్నారట. గతంలో ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురంలో పర్యటించినప్పుడు కూడా వర్మను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. పవన్ గెలవడానికి పవన్, జనసేనే కారణమని, అలా కాకుండా ఎవరైనా తామే కారణమని అనుకుంటే అది వారి కర్మ అంటూ వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై అప్పట్లో వర్మ అనుచరులు భగ్గుమన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మకు సరైన పదవి దక్కకుండా జనసేన ముఖ్య నేతలు అడ్డుకట్ట వేస్తున్నారని వర్మ అనుచరులు భావిస్తున్నారట. దాంతో వారు పిఠాపురంలో కూటమి నేతల సమావేశం జరిగినప్పుడల్లా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్మ సహకారం లేకపోతే పిఠాపురంలో పవన్ గెలిచేవాడు కాదనేది వర్మతో పాటు ఆయన అనుచరుల అభిప్రాయమట. ఆ విషయాన్ని పవనే స్వయంగా ఒప్పుకున్నాడని గతాన్ని గుర్తు చేస్తున్నారు వర్మ అనుచరులు. అయితే అదంతా మర్చిపోయిన పవన్, నాగబాబు, మనోహర్ లాంటి వారు వర్మను తొక్కేస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెబుదామని వర్మ అనుచరులు ఆగ్రహంతో వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. పవన్ గెలవడానికి వర్మ కారణమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మనుషులు వ్యాఖ్యానిస్తున్నట్టే టీడీపీ అధికారంలోకి రావడానికి పవనే కారణమని, జనసేన మద్దతు లేకపోతే రాష్ట్రంలో కూటమి పాలన వచ్చేదే కాదని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారట. దాంతో పిఠాపురంలో 2 పార్టీల మధ్య మేం గ్రేట్ అంటే మేం గ్రేట్ అనే పరిస్థితి దాపురించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు భారీ హామీయే ఎరవేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ పదవి ఆయనకే ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 దఫాలు ఎమ్మెల్సీల నియామకాలు జరిగిపోయినా సరే వర్మను పక్కన నెట్టేశారు. చంద్రబాబు తన సహజ బుద్ధి ప్రకారం వర్మను పక్కన పెట్టేశారని అంటున్నారు. దాంతో వర్మను జనసేన నేతలు, కార్యకర్తలు తీసి పారేస్తున్నారట. బాబే పట్టించుకోవడం లేదు, ఇక నీతో మాకేం పని అని మెగా బ్రదర్స్ భావిస్తున్నట్టు సమాచారం.